హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. సో స్నేహ మ్యామ్ క్రియేట్ చేసిన ఈ లుక్ ఉంది కదా, శారీ లుక్, దాన్ని రీక్రియేట్ చేద్దామని అయితే ఈ 2 శారీస్ తీసుకున్నాను అనమాట. 2 గ్రీన్ శారీస్. ఫస్ట్ గ్రీన్ శారీని పైన టాప్ కోసం నేను ఇలా కుచ్చులు పోస్తున్నాను అనమాట. సో ఫస్ట్ పళ్ళుకైతే మనం పోసుకుంటాం కదా, శారీ కట్టుకునేటప్పుడు ఎలా పోసుకుంటున్నామో అలా పోసుకుంటున్నాను అనమాట మెల్లిగా. నాకైతే ఇక్కడ 6 కుచ్చులు వచ్చాయన్నమాట. సో నాకు అలానే వచ్చింది, నేను అలానే ఉంచేసా, మళ్ళీ ఏం సెట్ చేయలేదన్నమాట. అలా మెల్లిగా అలా సెట్ చేసుకుంటూ వచ్చి ఒక పిన్తోని సెక్యూర్ చేసుకోవాలన్నమాట. మళ్ళీ కొంచెం కిందికి వచ్చేసాక అలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకుంటున్నాను అనమాట. నాకు ఇలా చేయితోని అనుకోవడం రాదు. సో నేను ఇట్లా ఎప్పుడైనా శారీ కట్టుకోవాలనుకుంటే ఈ ట్రిక్కే యూజ్ చేస్తానన్నమాట. అక్కడ ఒక చేతి ఇక్కడ ఒక చేయి పట్టుకొని మధ్యలో నుంచి తీసుకుంటాను అనమాట. అలా చేసుకుంటే నాకు చాలా ఈజీగా వచ్చేస్తుంది. సో అది కూడా అలా పిన్తోని సెక్యూర్ చేసుకోవాలి. అలా కింది వరకు చేసుకుంటూ రావాలి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా. సో మనకి ఇంకా ఐరన్ చేసుకుంటే ఇంకా బాగా వస్తుందన్నమాట. సో నా దగ్గర అయితే ఐరన్ బాక్స్ లేదు, కానీ ఇక్కడ ఈ శారీ అయితే చాలా మెత్తగా ఉంటుందన్నమాట. మనం ఎలా కడితే అలా వస్తుంది, ఎక్కడ జారిపోకుండా. కాబట్టి నేనేం యూజ్ చేయలేదు. గట్టి శారీస్ కొన్ని రావు కదా, అలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఐరన్ చేసుకోవాలన్నమాట. లేకపోతే నిలబడదు, మనం ఎలా అయితే తీసుకుంటున్నామో అలా ఉండదన్నమాట. అలా నేను లాస్ట్ వరకు అలా సెట్ చేసుకుంటూ పిన్స్తో సెక్యూర్ చేసుకుంటూ వచ్చానన్నమాట చివరి వరకు. సో ఆ శారీని అయితే పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు సెకండ్ శారీ ఉంది కదా, సో ఇప్పుడు లంగా పెట్టుకోట్ వేసుకున్నాక అక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా మనం శారీ అయితే ఎలా కట్టుకుంటామో ఫస్ట్లో అలా కట్టుకోవాలన్నమాట. కింద ఫ్లోర్కి టచ్ అయ్యే విధంగా, అంటే మీ లెంత్ ఎంత ఉంటుంది, మీ కంఫర్టబుల్ హైట్ ఎంత చూసుకొని అంతవరకు కట్టుకొని మిగతాదంతా లోపలికి మడత పెట్టేసేయాలన్నమాట. సో బ్యాక్ సైడ్ ఒక్కసారి తిప్పాలి. అలాగా తిప్పి మనం శారీ కట్టుకున్నప్పుడు కుచ్చులు ఎలా పోసుకుంటాం ముందల, సో అలాగే పోసుకోవాలి. కాకపోతే ఇక్కడ నేను కొంచెం సన్నగా ఉన్నాను కదా, నాకు మరీ చిన్న చిన్నగా పోస్తే ఎక్కువ కుచ్చులు వచ్చేసి బాగా మంచిగా అనిపించదు. సో నేనేం చేశానంటే చాలా పెద్ద పెద్దగా పోసానన్నమాట. నాకు అక్కడ పట్టుకోవడానికి కూడా రావట్లేదు. అలా చేతులతోనే అలా అడ్జస్ట్ చేసుకుంటూ చేసుకున్నాను అనమాట. అది దాదాపు ఒక ఎక్కువనే ఉందన్నమాట. ఒక జాన కంటే ఎక్కువ తీసుకున్నాను అనమాట. నాకు పెద్దగా రావద్దు, లావుగా కనిపించొద్దని అట్లా తీసుకున్నాను అనమాట. మీరు చూస్తున్నారు కదా, అలాగా నేను చేతితోనే అట్లా పట్టుకొని ఫస్ట్ అయితే అన్నీ పోస్తున్నాను అనమాట. తర్వాత సెట్ చేసుకోవచ్చులే నీట్గా అన్నట్టు నేను అలా చేస్తున్నాను అనమాట. 1 బై 1 కింద చూసారు కదా, నాది శారీ మొత్తం ఇది కొంచెం గట్టిగా ఉంది, దానిలాగా నిలబడట్లేదు అనమాట. ఇలాంటి శారీస్ ఏం చేయాలి, మంచిగా ఐరన్ చేసుకుంటే బాగా కనిపిస్తాయి అనమాట. నేను ఇక్కడైతే ఏం ఐరన్ చేయలేదు, చేతితోనే సెట్ చేసుకుందాం అనేసి అలా చేస్తున్నాను అనమాట. అలా లాస్ట్ వరకు అలా పోసుకుంటూ రావాలి కుచ్చులని. నేనైతే అలా చేస్తున్నాను. బాగా పేషెన్స్ ఉండాలమ్మా, జారిపోతుంది చేతి పట్టుకుంటే, చేతిలో నిలబడదు. అవి చూస్తానికి ఈజీగా అనిపిస్తుంది కానీ అంత ఈజీ ఏముండదు. సో లాస్ట్కి అక్కడ కొంగు పాటు ఉంది కదా ఈ శారీకి పింక్ కలర్లో, అది కనిపిస్తే మంచిగా అనిపించదని దాన్ని లోపలికి వేసేసాను అనమాట. దాన్ని కూడా కుచ్చులాగా పోసాను, కానీ లోపల సైడ్ అనమాట, కనిపించకుండా అది పైన లోపలికి మర్చి పెట్టాను అనమాట. అక్కడ చూస్తున్నారు కదా, ఫస్ట్ నేను అలా నార్మల్గా పోసాను. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే కరెక్ట్గా అనుకోవాలి కదా, అలా అనుకుంటున్నాను అనమాట. నేను చెప్పాను కదా పింక్ బార్డర్ అది పళ్ళు వచ్చింది కదా, ఆ పళ్ళుని లోపల సైడ్ సెట్ చేస్తున్నాను అనమాట, బయటికి కాకుండా. అలా పోసుకున్నాక అది ఇటు సైడ్ చెక్కకుండా లోపలికి ఆ పింక్ది లోపలికి వెళ్ళిపోయే విధంగా చెక్కుకున్నానమాట. అది ఇక్కడ కనిపిస్తుంది కదా, నేను అలా పోసుకున్నాను. తర్వాత ఇప్పుడు ఆ పైన కుచ్చులు ఉన్నాయి కదా మనం పోసుకున్నవి, అవన్నీ ఎలా రావాలంటే ఈ మనం నార్మల్ శారీకి కాకుండా పక్క పక్కన వచ్చే విధంగా చూసుకోవాలన్నమాట. అప్పుడు ముందర నీట్గా కనిపిస్తుంది అనమాట.
నేను కూడా అదే విధంగా అడ్జస్ట్ చేసుకుంటున్నాను. సో, ఈ వీడియో వచ్చేసి నేనైతే జీఎస్ఎం యూట్యూబ్ ఛానల్ ఉంటది కదా! ఆ అక్కని చూసానండి. ఫస్ట్ స్నేహ గారిది చూసాక తర్వాత ఫస్ట్ రీక్రియేషన్ అక్కదే చూసాననమాట. సో, నాకు నచ్చింది. అందుకే నేను కూడా ట్రై చేస్తున్నాను ఒకసారి. నేను వీడియోస్ కూడా సగం అక్కడి నుంచి ఇన్‌స్పైర్ అయ్యే చేస్తాననమాట. చూస్తున్నారు కదా! అలా ఒక్కదాని పైన ఒక్కటి అడ్జస్ట్ చేసుకుంటూ మీకెంత అయితే హైట్ కంఫర్టబుల్లో మీరెంత అయితే నడవగలరు చూసుకొని కింద కూడా నేను అడ్జస్ట్ చేసుకున్నాననమాట. అదంతా వీడియోలో ఎందుకులే అని చూపించలేదు. సో, కింద కూడా చూడండి ఎలా అడ్జస్ట్ చేసుకున్నానో. చేసుకున్నాక మిగతా సైడ్ అదంతా నీట్‌గా లోపలికి ఫోల్డ్ చేసుకోవాలనమాట. తర్వాత ఇక్కడ మనం ఫస్ట్ సెట్ చేసిన శారీ ఉంది కదా! అదైతే ఇలా మనం ఫస్ట్ కొంగేసుకోవాలనమాట పైకి. చూడండి నేను చెప్పాను కదా! ఐరన్ చేయలేదని. సో, పోతుంది. కానీ ఏం పర్లేదు అడ్జస్ట్ చేసుకోవచ్చనమాట. సో, మనకి ఇలా రాని దుప్పట్టలాగా రావాలి కదా! చెయ్యి పైన, హ్యాండ్ పైన రావాలి కాబట్టి అంత హైట్ చెక్ చేసుకొని వేసుకోవాలనమాట. మీకు అంత వస్తుందా? రావట్లేదా? అని కొంగు. సో, నాకైతే చాలా పొడుగుంటది. ఎందుకంటే నేను సన్నగా ఉంటాను కదా! నాకెక్కువ శారీ మిగులుతదనమాట. కొంచెం మంచిగా ఉంటే మిడిల్ వాళ్ళకైతే ఇంకా బాగుంటుంది. నాకెక్కువ శారీనే మిగిలింది లాస్ట్‌కి. సో, అలా చూడండి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా నేను అలా అయితే కొంగుని అడ్జస్ట్ చేసుకుంటున్నాననమాట. నాకు వన్ సైడ్ బిగ్ బార్డర్ వచ్చింది కదా! సెకండ్ సైడ్ పింక్ కలర్ రాలేదనమాట. అందుకే మీకు వీడియోలో ఆ బార్డర్ అనేది కనిపించట్లేదు. నాకు గ్రీన్ వచ్చింది చిన్నది. అలా తీసుకొని అడ్జస్ట్ చేసుకోవాలనమాట మంచిగా నీట్‌గా. మీకెంత కావాలో అంత. తర్వాత ఇటు సైడ్ తిప్పుకున్నాక శారీ అది ఉంది కదా! అక్కడి నుంచి ఇప్పుడు మనం ఎలా అయితే లంగావోణి వేసుకున్నప్పుడు ఇలా పక్కన కుచ్చులు పెట్టుకుంటాం కదా! సో, అలా కుచ్చులు పెట్టుకోవాలనమాట అడ్జస్ట్ చేసుకొని నీట్‌గా. నేను అక్కడైతే ఎన్ని ఫోల్డింగ్స్ వచ్చాయో అన్ని ఫోల్డింగ్స్ ఇక్కడ పెడుతున్నాననమాట పెద్దగా కనిపించడానికి. సో, చూస్తున్నారు కదా! అలా అనమాట. సో, మీకు క్లాత్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. ఇక్కడ సేమ్ లెంత్ రాదనమాట. అక్కడ తగ్గిపోతది, పెరిగిపోతదనమాట. ఇక్కడ మీకు చూస్తున్నారు కదా! బార్డర్ దగ్గరనేమో సరిపోతుంది. కానీ అక్కడ గ్రీన్ కలర్‌ది మనం ఏదైతే హిప్ దగ్గర పెట్టుకుంటున్నామో అదైతే ఎక్కువ క్లాత్ ఉంటుంది కదా! దాన్నైతే అడ్జస్ట్ చేసుకోవాలనమాట మనమే. నీట్‌గా హ్యాండ్స్‌తోని మీకు ఎలా వీలైతే అలా అనమాట. ఫస్ట్ అయితే అక్కడ నాకు కనిపిస్తుంది కదా! దాన్ని నేను అడ్జస్ట్ చేసుకొని పిన్‌తోని సెక్యూర్ చేసుకోవాలనమాట. బ్యాక్ సైడ్ నుంచి కూడా. బ్యాక్ సైడ్ కూడా నీట్‌గా అనుకోవాలి. సో, అక్కడ కొంచెం లోపలికి పెట్టుకున్నామనుకో పిన్ మనకు కనిపించదనమాట. బోర్డర్ వేసుకున్న. చూసారా ఎంత కష్టమో నేను ఇటు సైడ్ పెడుతుంటే అది ఇంకొక సైడ్ పోతా ఉంది. దాన్ని ఇటు తిప్పి, అటు తిప్పి లాస్ట్‌కి అడ్జస్ట్ అయితే చేసేసాననమాట. నాకైతే ఇలా వచ్చింది. పర్లేదు అనిపించింది. ఇంక నేను వదిలేసా దాన్ని. అయితే అక్కడ చూసారు కదా! నేను ఎక్కువ అయిపోతదని చెప్పినా కదా! దాన్ని వెనకాల సైడ్ మనం మలిచేటప్పుడు దాన్ని అడ్జస్ట్ చేసుకుంటే వెనకాల సైడే ఉండిపోతుందనమాట. సో, అక్కడ ఒక పిన్ పెట్టుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అలా తీయాలనమాట. సో, ఇలా తీయాలని నీకెలా తెలుసంటే అక్క ఆ వీడియోలో అలా తీసింది కాబట్టి ఓకే. ఇలానా అన్నట్టు నేను కూడా ట్రై చేస్తున్నా అనమాట. సో, వేరే వే ఉంటే ఉండొచ్చు. ఐ డోంట్ నో. నేనైతే ఇలా తీసాననమాట. తీసి ఇటు సైడ్ నుండి అది చెప్పాను కదా! బ్యాక్ సైడ్ అడ్జస్ట్ చేసుకోవాలని అలా ఇందాక మిగిలిన క్లాత్ కూడా అందులోనే అడ్జస్ట్ అయ్యే విధంగా చేసుకున్నామనుకో బయటికి బాగా కనిపించదనమాట. నీట్‌గా అనిపిస్తుంది. చూసారా నేను అటు సైడ్ పెడితే ఇది ఇటు సైడ్ పోయింది అక్కడ. సో, మనం ఏదైనా చేసేటప్పుడు చాలా ఓపిక ఉండాలనమాట. ఇవి ఎట్లా అంటే ఒక సైడ్ నుంచి వస్తుంటే ఇంకో సైడ్ పోతాయి. వచ్చినట్టు అనిపిస్తది కానీ రాదు. సో, మొత్తానికైతే నేను అడ్జస్ట్ చేశాననమాట. సో, తర్వాత మళ్ళీ బ్లౌజు, ఈ నగలు ఇవన్నీ వేసుకుంటే మంచిగా అనిపించింది. ఇంకా శారీ నాకు ఏమనిపించిందంటే పైన శారీ ఉంది కదా! అది ఇంకా కొంచెం డార్క్‌లో ఉంటే మస్తు సెట్ అనిపించింది. కింద బాగా రాయల్‌గా అనిపిస్తుంది. పైన నాకు అంత అనిపించలే. పర్లేదు ఇట్స్ ఓకే. నా దగ్గర ఉన్న వాటితోని క్రియేట్ చేశాననమాట. సో, వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ ఇది చూసారా నేను మొత్తం లుక్ క్రియేట్ చేశాక 2 ఫోటోలు దిగి సో, నా వెనకాల బ్యాక్‌గ్రౌండ్ బాలేదు కాబట్టి జెమినీకి ఇచ్చాననమాట. ఇలా క్రియేట్ చేసి నాకు చాలా నచ్చింది. ఇలా వేయకి ఇచ్చాననమాట. అది సెట్ చేసి ఇచ్చింది. నాకు చాలా బాగా నచ్చిందనమాట. ఎవరికైనా బ్యాక్‌గ్రౌండ్ సెట్ లేకపోతే అలా.
సో ఇలా అయితే క్రియేషన్ అయిపోయిందనమాట, రీక్రియేషన్. మీకు ఇలాంటివి నచ్చితే ఖచ్చితంగా ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్.